మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్క జీవరాశి కూడా భగవంతుడి సృష్టి. జీవరాశులు మాత్రమే కాదు, ఈ పంచభూతాలు అన్నీ కూడా భగవంతుడి సృష్టి. అయితే ఈ ప్రస్తుతం చూస్తున్న విధానం గనక చూస్తే కొంతమంది మంచి మార్గంలో వెళ్తుంటారు, కొంతమంది చెడు మార్గంలో వెళ్తుంటారు. మరి ఇదంతా భగవంతుడి సృష్టి అయినప్పుడు ఆపే యొక్క అవకాశం ఆయన చేతిలో ఉంది, మంచిగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఆయన చేతిలో ఉంది. మరి ఇప్పుడు రకరకాల ఇబ్బందులు జరుగుతున్నాయి, రకరకాల అరాచకాలు చూస్తున్నాము, ఎన్నో హింసలు చూస్తున్నాము, దుర్మార్గమైన పనులు చూస్తున్నాం. ఇవన్నీ భగవంతుడు ఎందుకు ఆపట్లేడు అంటే ఏం చెప్పొచ్చు అంటారు? తప్పకుండా అమ్మ. చాలా మందికి ఈ ప్రశ్నకి సమాధానం కావాలి కదా. అవును. ఒక మనిషి ఒక ఉద్యోగం చేస్తున్నాడు, చాలా టార్చర్ పడుతున్నాడు. అతను వెళ్ళటానికి రావడానికి నెలకి దగ్గర ఒక 40,000 రూపాయలు పెట్రోల్ ఖర్చులు అవుతున్నాయి అతనికి. ఓ 30,000 రూపాయలు ఇంటి రెంట్ అవుతుంది. మిగిలింది ఏముంది అతనికి? ఇంకా 70,000 అయిపోయినాయి. ఇక తింటాను కనుక 30,000 రూపాయలతో అడ్జస్ట్ చేసుకుంటాడు, సరిపోవట్లా. అలాంటి వాడు వచ్చిన ఆయన, అక్కడ ఇల్లుంది, నేను నీకు ఒక 50,000 రూపాయలు ఇస్తా, కడుపులో చల్ల కదలకుండా హాయిగా నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు అని అంట. ఆ 1,00,000 రూపాయలు వదిలేసి ఇక్కడికి వస్తాడండి? రాడు. ఎందుకని రాడు? ఇక్కడ నేను ఏమంటున్నాను, అక్కడ నీకు ప్రయాణానికి 40,000 పోతున్నాయి 1,00,000 రూపాయల్లో. అటు ఇటు తిరగడానికి 1,00,000 రూపాయలు ప్రయాణం పోతుంది. 2 గంటల ప్రయాణంలో పోతుంది. 9 గంటలకి అక్కడికి వెళ్ళడం కోసం ఉదయం ఇంట్లో 6 హడావిడి లేచి పరిగెడుతున్నావు. తిండి తిప్పలేవు సరిగ్గా. సాయంత్రం ఎప్పుడు 6కి బయలుదేరుతూ 9కి ఇంటికి రావట్లా. ఇంటికి వచ్చినాక ఇంకా ట్రాఫిక్ లో అలసిపోతున్నావు. 30,000 రూపాయలు రెంటు అంటే 70,000 అయిపోయింది ఇక్కడికి. నేనేమంటున్నాను, 50,000 రూపాయలు ఇస్తానయ్యా, ఇంకా ఇక్కడ ఉద్యోగం చేసుకో, ఈ పరిసరాలు చిన్న ఇల్లు చూసుకో. నువ్వు కడుపులో చెల్ల కదలకుండా కూర్చున్నప్పుడు నువ్వు 25,000 రూపాయలు పెట్టి ఇల్లు చూసుకుంటే 25,000 రూపాయలు నీకు ఉందిగా. అంటే ఈ హైరానా నీకు లేదుగా. 5 నిమిషాలు ఖచ్చితంగా ఆఫీస్ టు ఇల్లు. దానికి సిద్ధపడుతున్నారా? సిద్ధపడరు. అంటే ఎంత హార్డ్ వర్క్ అయినా చేయడానికి సిద్ధంగా ఉంటాము, కాకపోతే ఒకేసారి మాకు ఇంత రావాలి. అది నేను ఇంత వచ్చింది ఏమైందంటున్నా, 70,000 రూపాయలు మీకు పోయింది కదా. వచ్చిందంతా 70,000 రూపాయలు వచ్చినట్టుగానే పోయింది. ఇక ఈ మధ్యలో కాఫీలను టీలను ఇంకో 5,000 10,000 పోయిందిగా. ఇక మిగిలింది 20,000 కదా. నానా కష్టాలు పడుతున్నారు. ఆ కష్టమే లేకుండా ఇంకా మంచి జీవితం ఉందయ్యా, జీతం అయితే నేను 50,000 మించి ఇవ్వలేను, భోజనం ఎక్కడ నీకు ఏర్పాటు చేస్తా, భోజనం ఉంటుంది చక్కగా, భోజనం చేసి నీ పని చూసుకో, నీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతా, నువ్వు 9:30 కల్లా ఇక్కడికి వస్తావు, 5:30 కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చాయి అంట. దానికి సిద్ధపడరుగా. ఇప్పుడు తప్పు ఎవరిది ఉందమ్మా ఇక్కడ? అంటే ఇప్పుడు భగవంతుడు ఎందుకు ఆపట్లేదు అని అన్నారు చూసారా మీరు. నీకు రెండు విధానాలు ఇచ్చాడు భగవంతుడు. కష్టాన్ని ఎన్నుకుంటున్నావా, సుఖవంతమైన జీవితాన్ని ఎన్నుకుంటావా అని చెప్పి. నువ్వు సుఖవంతమైన జీవితంలో కష్టం చూస్తున్నావు, కష్టమైన జీవితంలో సుఖాన్ని వెతుక్కుంటున్నావు. కాబట్టి ఆయనకి అవసరం ఏముందో మాపడానికి? అంటే 2 రకాల ఆలోచనలు నీకే ఇస్తున్నాడు ఆయన. నిర్ణయం నువ్వు తీసుకో, నువ్వు తీసుకునే నిర్ణయం వెనకాల నేనుంటా, అది మంచి అయినా చెడైనా. కానీ నేను తీసుకునే ఒక్క నిర్ణయం మీద నేను ఒక్కరినే మూర్ఖంగా ఉండి ఇబ్బంది పడట్లేదు కదా. ఇప్పుడు భగవంతుడు వాడి పాపం వాడికే, నేను 2 మార్గాలు ఇచ్చినా వాడు అది ఎంచుకున్నాడు అని వదిలేస్తున్నాడు అంటే నా వల్ల నా కుటుంబంలో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. వాళ్ళని ఉద్దేశించి కూడా ఏదైనా మార్పు. ఇప్పుడు నేను ఇప్పటి వరకు మీకు చెప్పింది అదేమ్మా, భగవంతుడు ఎప్పుడూ కూడా నువ్వు ఇది చెయ్యి అని చెప్పాడు. 2 విధానాలు నీ చేతిలో పెడతాడు. ఈ 2 విధానాల్లో నువ్వు ఏది తీసుకుంటావు, మంచి చెడు అనేటువంటిది చాయిస్ ఆర్ యువర్. నీకు భగవంతుడి వల్ల పశువు కాదు, మనిషివేగా. మనకి ఆలోచించే జ్ఞాపక శక్తి ఉందిగా. ఇవాళ ఇక్కడ నేను 50,000 రూపాయలకు ఉద్యోగం చేస్తున్నా, ఉద్యోగం మారుతా ఇంకో 10,000 హైప్ రావాలని కోరుకుంటున్నాగా. అంటే ఆ ఆలోచన ఉందిగా. అటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు నువ్వు ఏ రకమైన నిర్ణయాన్ని తీసుకుంటే నీ కుటుంబం సంతోషంగా ఉంటుందన్న ఆలోచన నువ్వు చేయలేకపోతున్నావా? నువ్వు పొద్దున వెళ్తే రాత్రి వచ్చేంతవరకు నీ భార్య ఒక్కడే ఇంట్లోకి ఒక్కతే బిక్కు బిక్కు అంటూ ఉండాలిగా.
ఇక్కడ అనుకోరు మధ్యాహ్నం గబిక్కిన 10 నిమిషాలు టైం అయితే నువ్వు వెళ్ళి ఇంట్లో చూసుకొని రావచ్చు. ఇటువంటి అంత పరిసరాల్లోనే నువ్వు మొత్తం ఉండి నీ ఇంటికి వెళ్తూ నీ భార్యని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వచ్చే ఆప్షన్ ఉంది. దాన్ని ఎన్నుకోకుండా నేను ఎక్కడో ప్రయాణం చేస్తా వెళ్ళొస్తా అలసిపోతా అనేటువంటి స్థితిని ఎన్నుకుంది ఎవరు? ఎవరికి వారే. దానికి భగవంతుని ఎందుకు మన నిందించడం? అందరూ నా సృష్టే. కొంతమంది నా మాట వింటున్నారు, ఆ వచ్చేటువంటి ₹1 అనుభవిస్తున్నారు. తర్వాత వాళ్ళకి 10,000 కోట్ల జీతం రెట్టింపు చేస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? జీవితకాలం 2 లక్షలు సంపాదిస్తున్నావు. నేను ₹1,00,000 సంపాదించేటప్పుడు 30,000 ఇంట్లో ఉన్నాను, 2 లక్షలు సంపాదిస్తున్నా కాబట్టి 50,000 ఇంటికి వెళ్ళాలి. దాన్ని అట్లా పెంచుకుంటుంది ఎవరు? అంటే నువ్వేం నీ స్థితిని పెంచుకోవట్లేదు, నీ కష్టాన్ని నువ్వు పెంచుకుంటున్నావు. ఆలోచన పూర్తిగా దిగిపోతుంది కిందకి. ఆదాయం పెరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ అప్పుల్లో కూరుకుపోతున్నావు. ఈ విషయాలు నీకు తెలియట్లేదా? ఈ ఉద్యోగం ఎల్లకాలం ఉంటుందో మనకు తెలియదు. పైకి వెళ్ళొచ్చు, సడన్గా ఉద్యోగంలో తీసేయచ్చు. అప్పుడు మన పరిస్థితులు ఏంటి? అంటే ఇంత ఆలోచన నువ్వు చేయలేకపోతున్నావు. అంటే మన చేతిలో ₹1,00,000 అనే కాబట్టి మన లగ్జరీ లైఫ్ అని మాత్రమే ఫిక్స్ అవుతున్నావు. దీని తర్వాత ఏంటి, ఇది ఎంతవరకు మనకు నిలబడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ధృవీకరణగా తీసుకోలేకపోతున్నాం. కాబట్టి మనం భగవంతుని నిందించేటువంటి అర్హతలు మనకి ఏనాడు లేవండి. ఎందువల్లంటే ఆయన సకల జీవిని ఒకే రకంగా చూస్తున్నాడు. ఇంకొకటి అన్నాడు చూసారా, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఇబ్బందులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయని. ఒక మనిషిని చంపేశాడు, చంపింది ఇంకో మనిషేగా. అంటే అక్కడ భగవంతుడు ఏం చేశాడంటే, అక్కడ ప్రతి దానికి మనం భగవంతుడిని చాలా చుట్లు చూస్తుంటాను. ఇందాక ఒక ఫేస్బుక్లో ఒకటి చూశాను, వాళ్ళు వచ్చేస్తారు, వీళ్ళు ఇచ్చేస్తారు, వీళ్ళు ఇచ్చేస్తారు, బ్రాహ్మడు ఏం చేస్తారు, కూర్చొని తింటాం తప్ప అన్నాడు. అన్నా, ఓరి సిగ్గులేని వెధవా, గడ్డి తింటున్నావా, పెంట తింటున్నావా, ఏం తింటున్నావా? నాకు అంత ఇది వచ్చింది నాకు. బ్రాహ్మడు ఒక ఆలయంలో ఉంటూ ఆలయంలో అర్చకత్వం చేస్తూ పూజలు చేస్తూ ఉంటే ఎండోమెంట్ మొత్తం అంతా అర్చకుడి మీదకి నడిచేది. కొన్ని కోట్ల రూపాయలు ఆ గుళ్ళో ఉండే బ్రాహ్మడు అర్చకుడు ఉండబట్టే కదండి అందరూ వచ్చి గుళ్ళలో పూజలు చేసుకుంటున్నారు, అర్చన చేసుకుంటారు, కోట్ల రూపాయలు దేవాలయానికి ఇస్తున్నారు. మరి ఎంతమందికి జీవితం వెళ్తుంది? మనం ఆలోచించుకోవాలి ఇదంతా. ఏది మంచి ఏది చెడు. భగవంతుడు ఎప్పుడూ ఎవ్వరి యందు ప్రేమ ఉండదు, ద్వేషము ఉండదు. భగవంతుని విపరీతంగా కొలిచని చెప్పి నాకేమైనా కష్టం అనుకుని చేస్తాడా? లేదు. నువ్వు ఎంత భగవంతుని ఆరాధించినా నువ్వు చేసిన ఎక్కడో అక్కడ కర్మ ఉంటుంది, దాని ఫలితం నీకు చేస్తాడు. నువ్వు ఎంత పాపం చేసినా దానికి తగ్గ కర్మ నీకు అనుభవిస్తాడు తప్ప, పుణ్యం చేసావని చెప్పి నేను నెత్తి మీద పెట్టుకోడు, పాపం చేసావని చెప్పి కాలి కింద తొక్కడండి. అది మనిషి అయితే ఆ పని చేస్తాడు. భగవంతుడు కాబట్టి నువ్వు ఏదైతే చేశావో దాంతోటే నీకు ముక్తినిస్తాడు. మరి ఇప్పుడు నేను పూజించినా పూజించకపోయినా అదే విధంగా ఆయన సమానత్వం చూపిస్తున్నప్పుడు నేను ఎందుకు పూజించాలి, ఇంకా నేను పూజించకపోయినా జరుగుతూనే ఉంటది కదా అని మాట్లాడే మూర్ఖులు ఉంటారు. లేదమ్మా, ఇక్కడ నువ్వు పూజించినప్పుడు ఆ పూజకి తగ్గ ఫలం నీకు ఇస్తున్నాడు. నువ్వు ఎంత పూజించావో ఆ పూజకి తగ్గ ప్రతిఫలాన్ని నీకు భగవంతుడు ఇస్తున్నాడు. వాళ్ళు ఉదయం నువ్వు అన్నం తిన్నావుగా, రాత్రి అన్నం తిన్నావుగా, మధ్యాహ్నం ఏదో తిన్నావుగా, రాత్రికి పడుకున్నావుగా, తెల్లారు లేచావుగా. నీకు ఇవాళ ఉద్యోగం ఉందో లేదో తెలియదు, కానీ నీకైతే భుక్తి వెళ్తుంది ఏదో ఒక రకంగా. అది నువ్వు ఎవరికో ఎక్కడో ఏదో మంచి చేసావు, దాని ఫలితం ఏదో ఒక రూపంలో సమయానికి నీకు భుక్తి ఇస్తున్నాడు ఆయన. అది నువ్వు ఎందుకు గమనించలేకపోతున్నావు? నువ్వు కొంతమంది వాళ్ళు చదువుకున్న చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం లేకుండా పెద్ద పొజిషన్కి వెళ్తారు. ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎట్లా వచ్చింది? ఆయన భిక్ష కాదా, భగవంతుడి అనుగ్రహం కదా? దాన్ని మనం ఊహించమండి. నా గొప్పతనం నా కష్టార్జితం అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది నీ కష్టార్జితం, నీ గొప్పతనం? అంటే ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థల యందు యావత్ ప్రపంచంలో దౌర్భాగ్యానికి చెందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే హిందువే, మన వాళ్ళే. ఎందుకనండి? మనం కొంతమంది క్రిస్టియన్స్ చూస్తాం, వాళ్ళు మెల్లో సిలువ వేసుకోవడానికి సిగ్గుపడతారా? పడరు. ఎంతమందిలో ఉన్నా వేసేసుకొని వెళ్తారు. ముస్లిమ్స్ చూస్తాం, మగవాళ్ళు మీసం తీసేసుకొని గడ్డం పెంచుకుంటారు, సిగ్గుపడరు. ఆడవాళ్ళు ఎండాకాలమైనా ఏదైనా బయటకు వస్తే బురకాలు ఎన్నుకొని వస్తారు. కానీ మన వాళ్ళని గుళ్ళోకి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకోండి అంటే, చక్కగా చీర కట్టుకుంటాను, డ్రెస్ వేసుకుంటానంటే ఎంతమంది ఉన్నారండి? మగవాళ్ళకి లుంగీలు కట్టుకుంటానంటే ఎంతమంది ఉన్నారు? నా ఇష్టం, నా డ్రెస్ గురించి మాట్లాడడానికి నువ్వెవడివి? డ్రెస్ గురించి మాట్లాడతావా? నీకేం అర్హత ఉంది? అంటే
నా దేవాలయానికి వచ్చినప్పుడు నువ్వు ఇలా ఫ్యాన్ షర్ట్ మీద రావద్దమ్మా, ఇలా చీర కట్టుకోను, ఏదైనా లుంగీ పంచ కట్టుకోను, లంగా పరికిని వేసుకొని రామ్మా అని చెప్పడం నా తప్పైంది. అదే బార్కి వెళ్తే వాడు డ్రెస్ కోడ్ ఇస్తాడు, అదే వేసుకొని రావాలి. వాడిని ఎందుకు అడగట్లా నువ్వు? అంటే అది నీకు నచ్చింది, విలాసవంతంగా అనుకుంటున్నావు పాపాన్ని. అది నీకు నచ్చింది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్తున్నావు. ఇది నీకు నచ్చలా కాబట్టి దీని మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, కామెంట్ చేస్తున్నావు. కాబట్టి ఏంటంటే మనం చేసుకునేటువంటి దానికే ఆ ఒక్క కర్మ ఫలం మనం అనుభవిస్తామమ్మా. భగవంతుడు ఖచ్చితంగా నువ్వు 1000 మందికి అన్నం పెట్టినా ఏదో ఒక రోజు నీకు ఒక రోజు అన్నం లేకుండా చేస్తాడు ఆయన. అంటే ఏదో చేసిన చిన్న తప్పు వల్ల నీకు అంటే ఎట్లా, అది కూడా అందరికి భోజనం పెట్టేసి ఆ రోజు నువ్వు తింటానికి నీకు ఉండదు. ఇంకా ఇక నీకు తింటానికి మిగిలిన అందరికీ పెట్టేస్తావు. ఆ రోజు నువ్వు ఆ పూట ఇంకా నువ్వు మంచిని లాగి బ్రతకాల్సి వస్తుంది. ఏనాడో చేసినటువంటి కర్మకి ఈనాడు నువ్వు శిక్ష అనుభవించావు. అది కూడా ఎట్లా తెలుసమ్మా, ఎందుకు అనుభవిస్తాడంటే కొంతమంది వడ్డించేటప్పుడు ఇంకా జనాలు వస్తుంటే పదార్థాలు అయిపోతాయి అని చెప్పి కొంచెం లోపల దాచుకుంటారు. అందరూ వెళ్ళిపోతే మనం తిందాంలే, అందరికి పెట్టేస్తే మనకేం మిగులుతుందని ఉద్దేశం దాచుకుంటారు. అలా దాచుకున్న వాళ్ళకి తెలియదుగా, వాళ్ళకి అంటే అయిపోతుంది మనకు ఆకలిస్తుంది మనము తిందామని ఉద్దేశం దాచుకుంటారు. కానీ వచ్చే వాళ్ళకి పెడదాం అనేటువంటి దానికన్నా ఉంటే మనమే తిందాం దాచుకుంటారు కదా. అలా దాచుకునేటువంటి వ్యక్తికి ఆ శిక్ష వస్తాడమ్మా భగవంతుడు. మరి నా గురించి చెప్తారు 2 మాటలు. ఎంతో మందికి ఎన్ని చేశానో నా మనస్తత్వానికి తెలుసు. పసిపిల్లలు హాస్పిటల్లో ఉన్నారంటే అని లెక్కలేదు, ఇచ్చుకుంటూ వచ్చా. చాలామందికి ఇన్సూరెన్స్ పాలసీల కంటే కట్టించేసుకోమని ఎంతోమందిని చదివిస్తున్నా. చెప్పుకోకూడదు అని బయటకు ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, మనం ఎంత చేసిన అగ్నిహోత్రంలో దిగుతానో మీకు తెలుసు, ఎంత మంత్రశక్తిని సంపాదించానో చాలామందికి తెలుసు. కానీ నాకు కూడా అటువంటి రోజుకి వచ్చిందంటే నమ్ముతారా? తిండి దొరక్క తిండి దొంగతనం చేసే రోజు నాకు కూడా వచ్చింది. ఎటువంటి సందర్భాల్లో? అప్పుడు నాకు తెలియని వయసులో చేసిన పని ఇదే. మేము చదువుకునే రోజుల్లో లబ్బిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో, అంటే ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడు అందరిని ఎందుకు ఒకే రకంగా చూడని అంటున్నారు చూసారా, దానికి చెప్తున్నాను. లబ్బిపేట వెంకటేశ్వర స్వామి గుడిలో మాకు శంకర జయంతికి పరీక్షలు జరుగుతాయి ప్రతి సంవత్సరం. నా చిన్నప్పుడు ఇది మేము పరీక్షలకి వెళ్ళాము. ఉదయం పూట సుమారుగా ఒక 300 మంది వస్తారు. అందరికీ కూడా టిఫిన్లు పెడతారు. సో మేము పిల్లలు అందరం కలిసి సరదాగా అందరికి వడ్డిస్తుంటాం. అలా వడ్డించడానికి అందరికి ఇడ్లీలు పెడుతున్నాం. నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. అందరికి అయిపోతున్నాయి వాయిలు తీసినట్టు వాయిలు. నా వయసుకి 7 8 ఉంటుంది, 9 మహా అయితే 10 వేసుకోండి. 4 ఇడ్లీలు తింటే గొప్ప. ఎన్ని ఇడ్లీలు కూడా తినాలో కూడా తెలియని వయసు నాది. ఒక బేషన్ నిండా ఓ 15 20 30 ఇడ్లీలు ఉంటాయి. అంటే బేషన్లో వడ్డిస్తారు కదా, ఆ బేషన్ నిండా ఇడ్లీలు పెట్టుకొని ఓ గూట్లో దాచుకున్నా. ఇంత బకెట్ నిండా చట్నీ గూట్లో దాచుకున్నా. అందరూ అయిపోయినాయి. నేను తిందాం అనుకున్నా. ఆ లోపల 4 ఎవరు వచ్చారు, అయిపోయినాయి మొత్తం క్లోజ్ అన్న. ఇడ్లీలు అన్నీ అయిపోయినాయి అన్న. గదిలోకి వెళ్ళి తలిపేసుకుని కూర్చుంటే లిటరల్లీ మీరు చెప్తే నమ్మరు, అరమొక్క ఇడ్లీ తినలేకపోయినమ్మా. ఆ బేషన్ ముందు పెట్టి కూర్చున్నా. ఆ చట్నీ ఇంత బకెట్ నిండా ఇంత బేషన్ నిండా. ఒక్క మొక్క ఇక్కడికి వెళ్తే ఏదో తేడాగా అనిపించింది. ఇన్ని ఇడ్లీలు నేను తినలేనేమో, కాసిన పక్కన పెడతాను చెప్పి ఇంకో ప్లేట్ తెచ్చుకొని 20 పక్కన పెట్టి ఆ 20 ముందు పెట్టుకున్నా. అరమొక్క కూడా నేను తినలేకపోయినమ్మా. అయితే నోటికి తగ్గించుకుని ఎంగిలని చెప్పి దాన్ని తీసి పక్కన మళ్ళీ ఇంకొకరు తింటారు కదా పక్కన పెట్టేసి. ఆ రోజు 4గురికి అక్కడ తిండి లేకుండా చేసాక మరి దాచుకొని వాళ్ళు గుళ్ళోకి వెంకటేశ్వర గుడిని ఎదురుకుండా వెళ్ళారు. ఏదో ప్రసాదం తెచ్చుకున్నారు, ఏదో తింటున్నారు. నేను కూడా వెళ్ళాను. ఎరా అబ్బాయి రారా అన్నారు, కూర్చున్నాను. వాళ్ళ దగ్గర అంత మొక్క ప్రసాదం నేను తిన్నా. మళ్ళీ నేను వాళ్ళకి లేకుండా చేశా. దాని యొక్క ప్రభావం సుమారుగా జరిగిన తర్వాత 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలకి మనిషి జీవితం గిర్రమని తిరిగి వస్తుంది అంటుంటారు కదా. 8 సంవత్సరము నా చదువు పూర్తయిపోయింది. విజయవాడలో రూమ్ తీసుకొని ఉంటున్నా. అప్పటి వరకు ఇష్టం వచ్చినట్టుగా సంపాదించుకునే వాళ్ళు అందరికీ అన్నీ చూస్తూ ఉండేవాడిని. కానీ ఒకానొక రోజు జ్వరం వచ్చింది, ఏదో జరిగింది. 2 రోజులు బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. చూస్తే చేతిలో ₹1 లేదు. ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం కంప్లీట్గా అయిపోయినాయి. 4 రోజులు మా తిండి లేదు. ఎంత నాకు అభిమానం అంటే నేను వాళ్ళని తినలేదు, నాకు పెట్టు అంటానికి కూడా నాకు ఇష్టం ఉండదు. ఎవరైనా వచ్చిందా తిందామంటే ఇప్పుడే నేను తిన్నాను, నువ్వు నాకు పెట్టించేదేంటి అంటే నేను తినలేదు వాడికి తెలిసిపోయిందేమో అన్నట్టుగా భావించేవాడిని. 4 రాత్రులు తినలా. రోజు రోజుకి డౌన్ అయిపోతున్నా. నా పక్క రూమ్ అతను ఉదయం పూట అన్నం తెచ్చుకొని తిని మిగిలిన అన్నం పొట్లం కట్టి పెట్టుకున్నాడమ్మా. తలుపు తీస్తే అది కనిపించింది. కిటికీ కర్ర తీసుకొని ఓపిక చేసుకొని ఆ అన్నం తీసుకొని దొంగతనం చేసి తిన్నా. 4 రోజుల తర్వాత నేను చచ్చిపోయేవాడిని. అంటే అది ఆ రోజు నుంచి నాకు బాగా ఇది.
మనకి లేకపోయినా పర్లేదు కానీ ఆకలేసింది చేయి చాచిన వ్యక్తికి మనం పెట్టవలసిందే. మనం తినే ముద్దైనా పెట్టవలసిందే. పెట్టకుండా నేను తింటాను అనుకుంటే దాని ప్రభావం అనుభవించక తప్పదని చెప్పి బాగా ఆ రాత్రి ఆ ముద్ద తిని మర్నాడు అతనికి అబద్ధం చెప్పా. అబ్బే మనకేం తెలుసు మన రూమ్లో ఎవరు వచ్చారని. ఏంటంటే మళ్ళీ ఏమన్నా అనుకుంటారు అని భయం. తిడతారో కొడతారో భయం ఉంటుంది. అబద్ధం చెప్పా. ఆ రాత్రి తిని పొద్దున్నే లేచి స్నానం చేసి అప్పుడు ఆ కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి ఉదయం కాస్త ఓపిక వచ్చిందమ్మా. బయటికి వెళ్తే అక్కడ ఒక బడ్డీ కొట్టు ఉంది. బాబాయ్ బాబాయ్ అని పిలిచేవాళ్ళం. కిళ్ళకి బాబాయ్ అంటే కేకులి బాబాయ్ అంటే నాకు మొహం కళ్ళు చూసి ఏం బాబాయ్ అన్నం ఎప్పుడు తిన్నావు అంటే అన్నం ఎప్పుడు తింటే చేయి వాసన చూడు ఆవకాయ వాసన ఇంకా పోలేదన్న. కవరింగ్ మళ్ళీ అంటే అతను రెడ్డో చౌదరి ఏమో తెలియదు ఎవరు. బాబాయ్ బాబాయ్ అని పిలిచేవాళ్ళు. అట్లానా సరే పైకి వెళ్దాం రా అన్నాడు. గమనించాడమ్మా. నాకు అనిపించింది అన్నం కడుపు చూసి అన్నం పెడతారు కొంతమంది అంటే ఇటువంటి వాళ్ళేనేమో అనుకున్నా. అందుకని నాకు ఆ రోజు నుంచి కూడా అంటే మా బ్రాహ్మణుల కన్నా అదర్ కాస్ట్ అంటే చాలా ప్రాణం నాకు. ఎక్కువ ఇష్టపడతాను. ఎందువల్లంటే పైకి తీసుకెళ్లారు ఇంటికి. ఏం పిన్ని ఏంటి విశేషాలు సరదాగా బడ్డీ కొట్టు బాబాయ్ పిన్ని అని పిలుస్తుండే వాళ్ళం. చెప్పేశాడు లోపలికి ఏదో చెప్పాడు మొత్తానికి. ఏం చెప్పాడు తెలియదు. బాబాయ్ అన్నం తినట్లేదు, అదేంటంటే తిరుగుతున్నాడు పొద్దు నుంచి, నువ్వు వంట సరిగ్గా చేయలేదు అదని తిరుగుతున్నాడు అని చెప్తే నువ్వు వంట సరిగ్గా చేయకపోవడం ఏంటి పిన్ని అంటే ఒక ముద్ద తించుడు నువ్వు బాగుందంటే బాబాయ్ సంగతి తేలుద్దామంటే నాకు అర్థం కాక పెట్టు పిన్ని అన్న. ఆవురు అంటే అన్నం తిన్నానమ్మా. ఆవిడ కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని అన్నం తిని 2 రోజులు ఏందయ్యా నువ్వు, నీకు ఎప్పుడు నాకు లేస్తే బాబాయ్ పిన్ని అని అంటున్నావు, నిజమైతే కనుక ఇక్కడికి వచ్చి అన్నం తిన్నది ఆవిడ. వాళ్ళు బ్రాహ్మణులు కదండి, అదర్ కాస్ట్ వాళ్ళు రెడ్డో సౌదర్ సంథింగ్ ఎవరో ఉన్నారు. వాళ్ళకి అవసరం ఏంటమ్మా ఆ రోజున అది నాకు జీవితంలో నేను మర్చిపోలేను. ఇప్పుడు చెప్పండి ఎంతో మందికి నేను ఎంతో చేసి ఉంటా, కానీ ఎంత చేసినప్పటికీ కూడా అంటే నేను ఆ శిక్ష అనుభవించడానికి ముందు కూడా చాలామందికి నేను ఎన్నో చేసి పెట్టా. నీకు కావాలా చదువు, ఎంతోమందికి స్కూల్ ఫీజు కట్టాలన్నా 200 300 అన్నా 400 అన్నా తీసేసుకోమని తీసుకునేవాడిని కాదు. పిల్లవాడు చదువుకుంటున్నాడు ఏదో భగవంతుడు మనకి ఇచ్చాడు కదా అని చెప్పి ఎంత పుణ్యం చేసినా ఆ పాపం మాత్రం నన్ను వెంటాడుతూ వచ్చిందమ్మా. అన్నం దొంగతనం చేసే పరిస్థితి వచ్చిందిగా. వేరే వాళ్ళకి వెళ్ళి నేను కడుపుండా తిన్నా అంటే ఏంటంటే ఇక్కడ మనం ఎంత పుణ్యం చేసినా మనం చేసిన పాపం అనేటువంటి మాత్రం మనకు ఖచ్చితంగా అనుభవంలోకి వస్తుంది. కాబట్టి ఏంటంటే కొన్ని మనం చేసే ముందు ఆలోచించాలి. లిటరల్లీ తిండి విషయంలో ఏదైనా అది నీకు ఇష్టం, కానీ నువ్వు తినే సమయంలో ఎవరైనా వచ్చి పెట్టినప్పుడు నాకు ఇది అయిపోతుంది అనేటువంటిది లేకుండా పెట్టే భగవంతుడికి ఇంకోటి ఇస్తాడు ఇంకో రూపంలో. ఇప్పుడు చెప్పండి మరి నిజంగా భగవంతుడు చెడు చేసే వాళ్ళని ఒక రకంగా చూస్తారు, మంచి చేసే వాళ్ళని ఒక రకంగా చూస్తారు అంటే నాకు ఆ కష్టం రాకూడదుగా. అవును. ఇక్కడ ఎప్పుడు భగవంతుడు ఎవరికి అన్యాయం చేయడమ్మా. నువ్వు ఏదైతే చేస్తావో అదే ఫలితం నీకు ఇస్తాడు. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు అంతే. కాబట్టి మనం దేని మీద భగవంతుణ్ణి నిందించేటువంటి అర్హతలు మనకు లేవు. స్వయం కృతాపరాధంగా మనం చేసుకుంటున్నాం. ఉన్న దాంట్లో మనం ఏది సర్దుకోలేకపోతున్నాం. ఇంకోటి ఏదో కావాలి, అంతకుమించి ఇంకేదో కావాలి, గొంతెమ్మ కోరికలు కోరి మనం రోడ్డు మీద పడి మన కష్టాలు తీర్చట్లయితే మళ్ళీ భగవంతుని నిందిస్తున్నాం. ఇప్పుడు సంతానం ఉంది, మనకు పిల్లలు పుట్టారు, మనకున్న స్థాయి కన్నా వాళ్ళు మంచి స్థాయికి చదివించాలని కోరుకుంటాం. వాడు చదవట్లేదు, మనం ఏం చేస్తాం? ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. వాడు జులాయి రోడ్డు మీద తిరుగుతున్నాడు, కొడితే ఏమవుతాడో భయం. రెండో ఆప్షన్, పిల్లవాడు బాగా చదువుకుంటున్నాడు, మన దగ్గర చదివించే పొజిషన్ లేదు. రెండు వస్తాయమ్మా. అయితే మొదటి పొజిషన్ ఏదో ఒకటిలో పిల్లవాడు మారుతాడు. రెండో పొజిషన్ చదివించాలని మనకు ఉంటుంది, మన దగ్గర సంపద లేదు, పిల్లలు బాగా చదువుతున్నారు. ఆ టైంలో భగవంతుడు ఏదో ఒక మనిషిని పంపిస్తాడు, ఈ మనిషి నీకు తోడుగా ఉంటాడు, తద్వారా పిల్లల జీవితం బాగుపడుతుంది. అది ఏంటనేటువంటి విషయాలు కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. అంటే మంచికి మంచి, చెడుకు చెడు, చెడిపోయే వ్యక్తిని కూడా గట్టి దెబ్బ తగిలిచి మారుస్తాడు. దెబ్బ తగలకుండా మాత్రం ఆ మనిషిని మార్చడు. అలానే బాగుపడాలి, నిలబడాలనేటువంటి వ్యక్తికి ఒక మనిషిని తోడు పంపిస్తాడు. ఈ రెండిట్లను మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. గమనించుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తాము. నేను దేవుణ్ణి నిందిస్తాను, వాళ్ళందరూ వెధవ పనులు చేస్తున్నారు, వాళ్ళందరూ బాగుపడ్డారు, 10 మందిని ముంచి వాళ్ళు బాగుపడ్డారు, నేను ఎవరిని ముంచలేదు అంటే అది నిందిస్తున్నావుగా నువ్వు.
ప్రతి ఒక్కరు చేసేదే ప్రస్తుతం ఇది. పోనీ ఎవరు ఎలా పోతున్నా నాకేంటి, నా కష్టం మీద నేను పడుతున్నా అనుకోవట్లేదు కదా. వాళ్ళందరూ బాగుపడ్డారు, నేను కష్టపడుతున్నా, నాకు ఫలితం రావట్లేదు అని మళ్ళీ వాళ్ళు నిందిస్తూనే ఉన్నావుగా. ఆ నిందించే కూడా నీ దగ్గర నీ దగ్గర మంచి ఎందుకు వస్తుంది? వాళ్ళు ఏం చేస్తున్నారు, నిన్ను నిందించట్లా. నువ్వు ఎలా పోతే నాకేంటి, నా రూపాయి నేను సంపాదించుకుంటా. నిజంగా ఒక్క మాట మాట్లాడుకుందామా, కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు సుఖంగా టయానికి తిని కడుపుండా తిని కంటిండా పడుకున్న వాళ్ళు ఉన్నారా? మనం వాళ్ళు ఏదో సంపాదించేస్తున్నారు మనం అనుకుంటున్నాం. మనకున్నది ఉన్న దాంట్లో కడుపుండా తింటాం, కంటిండా పడుకుంటాం. ఆ సుఖం వాళ్ళకి లేదు. ఆ సుఖం మనకు వచ్చిన మనం కోల్పోతాం కదా. చిన్నది మనం ఆలోచించుకోలేకపోతున్నాం. అదొక్కటి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు భగవంతుని మనం నిందించదమ్మా. ఏదైనప్పటికీ కూడా మనం చేసుకునేటువంటిదే మనకు ఫలితం రూపంలో వస్తుంది. ఏదైనా అంతే. భగవంతుని నిందించిన వారికి కూడా దోషం వచ్చే అవకాశం ఉంటుందా గురువుగారు? అయ్యో, దాన్ని మించిన దోషం ఇంకోటి లేదు. అది పోదు కూడా. ఇంకా భగవంతుని నిందించిన వాడు ఎవడున్నారండి అనొచ్చు. గురుగారిని మొన్న వీడియోలో శివుడు పిచ్చివాడని తిట్టారు కదండి, మరి మీరు అది నిందే కదండి. శివుడు పిచ్చివాడు అంటే అర్థం ఏంటంటే అమ్మా, మనందరి కోసం తాపత్రయపడి ఇంటిని ఇల్లాలని అందరినీ వదిలేసేసి శ్మశానంలో ఉంటున్నాడు. ఆయన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం అసలు? ఆయన నీకు మంచి చేస్తారా, నా మాట వినరా, ఇప్పుడు కాదులే తర్వాత, ఇప్పుడు కాదులే తర్వాత అని మనం ఎన్నిసార్లు ఆయన్ని ఏ మాట మార్చినా ఓన్లే ఇంకోసారి మారుతాన్నాడు అని చెప్పి దాన్ని పిచ్చితనం అనరండి పాపం. అంటే మనం కూడా ఆయన బిడ్డలమే కదా. కరెక్ట్, నేను అదే అంటున్నా. మనం కూడా ఆయన బిడ్డలమే, కానీ మనం ఒకసారి కూడా ఆయన మాట వినట్లేదు కదా. నాన్న పూలొచ్చే కథ తెలుసా? మరి 4వ సారి వెనక్కి తిరిగితే వాడు బ్రతికేవాడు కదా. ఆయన అంత పిచ్చుడు పాపం ప్రతిసారి. మరి అందుకే నేను పిచ్చివాడన్నా ఆయన్ని. అంటే మన కష్టాన్ని మొత్తం నెత్తి మీద తీసుకున్నా నేనేదో నేను ఉద్ధరిస్తానంటే వద్దు, నాకేదో నేను చేసుకుంటా. చివరికి చనిపోయిన తర్వాత ఎటు కాకుండా అనాథగాన్ని మిగిలిపోతే ఆత్మ అప్పుడు వాడిని అక్కను చేర్చుకుని నేను నీకు తోడున్నారా, ఇదేరా నేను నీకు చెప్పేది మొదటి నుంచి. మనం భార్య, బిడ్డలు, పిల్లలు, మేనమామ, మేనత్త వీళ్ళందరి కోసం అన్నీ వదిలేస్తుంటే భగవంతుడు మన కోసం అన్నీ వదిలేసేస్తున్నాడంటే మరి ఆయన పిచ్చివాడానికి ఏమన్నారమ్మా? వాటిని తిట్టనరు. నేను కష్టపడుతున్నా, నేను సంపాదిస్తున్నా, అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ భగవంతుడు ఇస్తున్నాడు, నాకు ఇవ్వట్లేదు అంటారు చూసారు. నీకు ఎందుకు వాళ్ళదు? నేను కష్టపడి గుణమిచ్చాడుగా, కష్టపడు. నేను కష్టపడను, నాకు ఫ్రీగా రావాలనుకుంటే మరి ఎట్లా అమ్మా? కొంతమందికి సంపాదించే గుణం ఇస్తాడు, కొంతమందికి కూర్చుని తినే విధానాన్ని ఇస్తాడు. కూర్చుని తినేటువంటి వాడు రోగిష్ఠ అయిపోతాడు, సంపాదించుకునేవాడు భోగవుతాడమ్మా. ఇప్పుడు ఈ జన్మలో కూర్చుని తింటున్నారు అని అంటే పోయిన జన్మలో వాళ్ళు చేసిన పుణ్యం ఉండబట్టి తింటున్నారేమో, మరి వాడు రోగిష్టిగా ఎందుకు మారాలి గురుగారు? కూర్చుని తినటము అంటే అమ్మా ఇంట్లోంచి కదలకుండా కాదు, వాడి స్వధర్మం చేసుకుంటూ తినటం. అలా కాకుండా కూర్చుని తినే వాళ్ళు రోగిష్ట అవుతాడంటే కదలకుండా తిని 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 ఒళ్ళు పెరుగుకుని ఏమవుతాడమ్మా వాడు. ఇంకా వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా, అది విషయం. ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు ఏదైతే విషయాలు చెప్పుకుంటూ వచ్చారో అందరిలో కూడా అలాంటి ఒక అపోహలే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అదే ఒక భావనతో ఆలోచిస్తున్నారు గురుగారు. అందరికీ కూడా ఈ వీడియోలో మీ మాటల ద్వారా ఒక మంచి మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది గురుగారు. ధన్యవాదాలండి.